జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అమ్మ నీ మీద కోపగించుకుందని బాధపడుతున్నావా? అలా ఏం లేదండి. అమ్మ బాధలో అర్థం ఉంది లక్ష్మి. నేనేమైపోతాననే భయంలో నిన్ను 2 మాటలు అంది. నాకేమైపోతుందో అనే బాధ తప్పితే నీ మీద కోపం ఏం కాదు. అది మనసులో పెట్టుకోకు. లేదండి, అత్తయ్య గారిని కూడా నేను అమ్మలాగే చూస్తున్నాను. అమ్మ ఒక మాట అంటే పడనా చెప్పండి? అలాగే అత్తయ్య గారి మాట పడ్డానికి నాకు అభ్యంతరం లేదు. మీరిక దాని గురించి ఆలోచించకండి. నీలో ఈ మంచి గుణమే లక్ష్మి నాకు బాగా నచ్చేది. నువ్వు ఎక్కడ హర్ట్ అయిపోయావో అని చాలా కంగారు పడిపోయాను. నేనేం బాధపడలేదండి. మీరిక దాన్ని మనసులో పెట్టుకోకండి. చూడు లక్ష్మి, నీ మనసులో ఏమున్నా నాకు చెప్పు. నాకు తెలుసు నువ్వు సంతోషాన్ని మాత్రమే పంచుకుంటావు, సమస్యల్ని మాత్రం దాచుకుంటావు. నీలా చాలా తక్కువ మంది ఇలా ఉంటారు లక్ష్మి. కానీ నా దగ్గర నీకు దాచాల్సిన అవసరం లేదు. ఏదున్నా మొహమాటం లేకుండా చెప్పు. ఆర్ యు ఆల్ రైట్? నేను బాగానే ఉన్నానండి. ఓకే. ఏమండి? ఏంటి లక్ష్మి? నేను ఒకసారి మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చా? మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి కూడా నా పర్మిషన్ కావాలా? హ్యాపీగా వెళ్ళరా. నేను డ్రాప్ చేయను. పర్వాలేదండి. పర్లేదు, నేను డ్రాప్ చేస్తాను. పర్వాలేదండి. మీకు ఆఫీస్లో వర్క్ ఉంటుంది కదా, నేను వెళ్ళేసి వస్తాను. సరే, యువర్ విష్. నన్ను క్షమించండి మిత్ర గారు. మీకు అత్తయ్య గారికి తెలియకుండా మీ జాతకం చూపిస్తున్నాను. అమ్మా జాహ్నవి, అక్క ఇంకా రాలేదేంటమ్మా? ఒకసారి ఫోన్ చేసి చూడు. సరే తాతయ్య. హలో. హలో, ఎవరు మాట్లాడేది? అదేంటి మా ఇంటికి ఫోన్ చేసి ఎవరు మాట్లాడేదని అడుగుతారు? అసలు మీరెవరు? నేను జాహ్నవిని మాట్లాడుతున్నాను. ఓ, మరదల పిల్ల మాట్లాడుతుందా? అవును సార్, నేనే మాట్లాడుతున్నాను. కాస్త మా అక్కకి ఫోన్ ఇస్తారా? ఇప్పుడు మా వదినతో అంత అర్జెంటుగా నీకేం పనుంది? అంటే ఈ మధ్య మిత్ర బావగారికి పదే పదే ఏదో ఒక కీడు జరుగుతూనే ఉంది కదా, అందుకే మిత్ర బావగారి జాతకం ఎవరో దీక్షితులకి చూపిద్దామని మా అక్క, మా పార్థసారథి తాతయ్య అనుకున్నారు. అక్క బావగారి జాతకం తీసుకొస్తాను అని చెప్పింది. చెప్పి చాలా సేపయింది, ఇంకా రాలేదు. అందుకనే కాల్ చేశాను. మై గాడ్, మిత్ర అన్నయ్య జాతకం చూపిస్తున్నారా? చూపిస్తే ఇంకేమైనా ఉందా? అన్నయ్య జాతకంలో గండాలున్న సంగతి అందరికీ తెలిసిపోతుంది. హలో, తమర్ని ఉన్నారా? యా, ఉన్నాను. అయినా ఇంత అర్జెంటుగా జాతకాలు చూపించడం ఎందుకు? జాతకంలో దోషాలు ఏవైనా ఉంటే తెలుసుకోవచ్చు కదా, అందుకు. సరే సరే, తమరు మా అక్కని పిలవాల్సిన అవసరమే లేదు. మా అక్క వచ్చేసింది. అక్క, మిత్ర అన్నయ్య జాతకంలో గండాల గురించి ఎవ్వరికీ తెలియకూడదు, ముఖ్యంగా లక్ష్మీ వదినికి తెలియకూడదు. కానీ ఇప్పుడు ఏకంగా జాతకం చూపించడానికి తీసుకెళ్ళింది. అక్క వచ్చావా? తాతయ్య నీకోసమే ఎదురు చూస్తున్నారు. దీర్ఘ సుమంగళి భవ. అమ్మ లక్ష్మి, ఎలా ఉన్నారు తాతయ్య? ఆరోగ్యం ఎలా ఉంది? బాగానే ఉందమ్మా. ఆ పరమేశ్వరుడు దయ వల్ల పర్వాలేదమ్మా. ఏం పర్లేదు,
మనిషిని చూస్తుంటే రేపో మాపో అన్నట్టున్నాడు. ఆ ఆస్తి మా చేతిలో పెట్టకుండానే ఆస్తికలు పెడతాడేమో అని కంగారు పడి చేస్తున్నాను. అమ్మ లక్ష్మి, జాతకం తీసుకొచ్చావా? ఆ, 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 మిత్ర గారి జాతకం తీసుకొచ్చాను తాతయ్య. నా జాతకం ఎలాగూ ఇక్కడే ఉంది. జాను, వెళ్ళి నా జాతకం తీసుకురా. లక్ష్మి, వాటర్ తాగుతావా? నేను వెళ్ళి తాగుతాను శాలిని. సరే అరవింద, నేను బయలుదేరుతాను. ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నారేంటి నాన్న? నీకు సర్ప్రైజ్ ఇవ్వాలని లక్ష్మి ఇన్వైట్ చేసింది కాబట్టి వచ్చాను. లేకపోతే అవతల చాలా బిజినెస్ పనులు పెండింగ్లో ఉండిపోయాయి. నేను వెళ్ళక తప్పదమ్మా. లక్ష్మి ఎక్కడా కనిపించడం లేదు. తన పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళింది తాతయ్య. అవునా? వెళ్లే ముందు ఒకసారి కనిపిస్తే బాగుండేది. సరే మరి, నేనిక వెళ్ళనా? సరే తాతయ్య, జాగ్రత్త. జాగ్రత్త నాకు కాదురా, నీకు. నీ జాతకం బాలేదు, నీ టైం బాలేదు, నీకు వరుసగా ప్రమాదాలు ఎదురవుతున్నాయి. ముందు జాగ్రత్తగా ఉండాల్సింది నువ్వు. దాని గురించి వదిలేండి తాతయ్య, నేను చూసుకుంటాను కదా. జాగ్రత్త. సరే, బయలుదేరుతాను. అన్నయ్య, వదిన ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిందిరా. వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళింది సరే, కానీ ఎందుకు వెళ్ళిందో తెలుసా? రే, క్వశ్చన్ బ్యాంక్ లాగా క్వశ్చన్స్ వేయకుండా ఆన్సర్ తెలిస్తే చెప్పు. అసలు విషయం చెప్పకుండా అనవసరమైన ప్రశ్నలన్నీ వేస్తావేంటి? లక్ష్మి వదిన మిత్ర అన్నయ్య జాతకం చూపించడానికి వెళ్ళింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.